ఈరోజు జూలై 8వ తేదీ. నాకు బాగా గుర్తుంది. 2010 సంవత్సరం జూలై 8వ తేదీ. అంటే రాజశేఖర రెడ్డి గారు జన్మించింది జూలై 8, 1949. కానీ ఆయన 2009 సెప్టెంబర్ 2వ తేదీన ప్రమాదంలో మరణించిన తర్వాత వచ్చిన మొదటి జయంతి 2010 జూలై 8. ఆయన చనిపోయిన తర్వాత సరిగ్గా 10 నెలల ఆ సందర్భంలో జయంతి వచ్చింది. రాష్ట్రమంతా శోక సముద్రంలో మునిగుంది. ఆయన చనిపోయినప్పుడు హెలికాప్టర్ మిస్ అయిందని తెలవగానే శత్రువుతో సహా ప్రతి ఒక్కరూ 50 మంది కూడా దుఃఖ సాగరంలో తిండి తిప్పలు మాని ఉన్న రోజులు ఆ రోజు. ఆ సంవత్సరం నుంచి ఒక సంవత్సర కాలం, అంటే 10 నెలల కాలం కూడా రాష్ట్రం కోలుకోకుండా దాదాపు 703 మంది ఆయన మరణ వార్త విని చనిపోయింది ఉన్న రోజులవి. రాష్ట్రమంతా శోక సముద్రంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ రోషయ్యని ముఖ్యమంత్రిగా పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాలం కూడా. సరిగ్గా జూలై 8 నాడు రాష్ట్ర వ్యాప్తంగా, అప్పుడు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించాలని, ఆయన అకాల మరణాన్ని తట్టుకోలేక రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకుంటూ ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటో పెట్టుకొని నివాళులు అర్పించాలని సిద్ధమవుతున్న రోజులలో సరిగ్గా అదే రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి రోషయ్య గారు అసెంబ్లీ సమావేశాలు కండక్ట్ చేయడం. అంటే జూలై 8న రాష్ట్రమంతా ప్రతి గ్రామంలో ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించాలని కోరుకుంటున్న ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఎమ్మెల్యేలందరినీ కంపల్సరీగా హాజరు కావాలని ముఖ్యమంత్రి గారు హుకుం జారీ చేయడం అనేది మొత్తం రాష్ట్రాన్నే ఆశ్చర్యపరిచింది. అయినా సరే ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఉన్న మేమందరం, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమయంలో ఓదార్పు విషయంలో సపోర్ట్ చేస్తున్న మేమందరం కూడా ఒక్కసారి రోషయ్య గారిని కలిసి విషయం చెప్పాలని పోయి ప్రతినిధి బృందం పోయి ఆయనతో మాట్లాడి, దయచేసి ఒక్క రోజుని అసెంబ్లీ సమావేశాలని పోస్ట్పోన్ చేసుకోండి, జూలై 8 నాడు ఆయా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించాలి అని చెప్పేస్తే, లేదు అదే రోజు జూలై 8 నాడే సమావేశం ఉంటుంది, అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తే సరిపోతుంది, అది రాష్ట్ర వ్యాప్తంగా అవసరం లేని పని, కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేస్తాం కానీ అసెంబ్లీని ఏమాత్రం ఒక్కరోజు కూడా పోస్ట్పోన్ చేయనని నిక్కచ్చిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రోషయ్య గారు చెప్తే, ఇదేంటి కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఒక వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు కనపడుతూ ఉంటే తన చెమట చుక్కల్ని రాల్చి మరి ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ని అధికారంలోకి తెస్తే, అలాంటి రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందితే ఆ తర్వాత వచ్చిన మొదటి జయంతికి నివాళులు అర్పించుకోకుండా ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా ఈ అసెంబ్లీ సమావేశాలు ఏంటి అని చెప్పేసి ఆ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ఫలితంగానే అంబటి రాంబాబుకు, నాకు, మరికొంతమందికి షోకాజులు నోటీసులు ఇచ్చేసి బహిష్కరిస్తున్న పార్టీ నుంచి అని చెప్పిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బాధాకరం ఏంటంటే అలాంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మేము వారసులం అని చెప్పేసి ఆయనకి నివాళులు అర్పించామని ఇన్ని రోజుల తర్వాత తిరుగుతూ ఉంటే అసలు నిజంగా ఈ సమాజం సిగ్గుతో తల ఉంచుకుంటుంది. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనిపిస్తూ ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అవమానపరిచిన తీరు, అసలు నివాళులు అర్పించాల్సిన అవసరం లేదని సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోషయ్య గారు చెప్పడం, అదే రోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టడం, అది కాంగ్రెస్ పార్టీకి నిజంగా పాపపు చరిత్రని మరొకసారి గుర్తు చేస్తుంది తప్ప మరొకటి కాదు.